నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకునే కరెంట్ అఫైర్ అంశం నోరో వైరస్. మామూలుగా పిల్లలు అన్నాక ఏదో ఒక అల్లరి పని చేస్తూనే ఉంటారు, ఎక్కడొక్కడ డ్యాన్సులు వేస్తూనే ఉంటారు, ఎక్కడొక్కడ ఆటలాడుతూనే ఉంటారు. ఆటలాడి ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి తింటాడు, బాగానే ఉంది. ఒక 2 గంటలు అయిన తర్వాత కడుపు నొప్పిగా ఉందమ్మా, కడుపులో మంటగా ఉందమ్మా, అమ్మా బాగా నొప్పిగా ఉందమ్మా. ఇలాంటి సిచ్యుయేషన్స్లో పేరెంట్స్ అయినా లేదు ఎవరైనా ఏం చేస్తారు? వాడు డ్రామాలు వేస్తున్నాడు అనుకుంటారు, లేదు ఏమైంది అని అడుగుతారు. వాళ్ళ ఇంట్లో ఏదన్నా మెడిసిన్ ఉంటే ఆ మెడిసిన్ ఇస్తారు, లేదు వాళ్ళే మెడికల్ షాప్కి వెళ్ళి ఒక మెడిసిన్ తీసుకొస్తారు. లాస్ట్ ఆఫ్ ద లాస్ట్ కేసెస్లో ఆ పిల్లవాడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఫుడ్ పాయిజనింగ్ కాదంటారు, మీ వాడు బాగానే ఉన్నారంటారు. కానీ బాడీలో నోరో వైరస్ వచ్చింది అనగానే, నోరో వైరసా, ఇన్నాళ్ళు కరోనా వైరస్ అనుకున్నా, ఇప్పుడు నోరో వైరస్ ఏంటి అన్న డౌట్ అందరికీ వస్తుంది. అందరూ ముఖం ఇలా వెళ్ళబడతారు. అండ్ దాట్స్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో. ఎందుకంటే మనలో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా పెళ్ళి అయ్యే ఉంటుంది, ఎవరికొకరికి పిల్లలు ఉండుంటారు. అట్లీస్ట్ మనకి పిల్లలు లేకపోయినా పక్కింట్లో పిల్లలు ఉండొచ్చు, మన అక్కకో చెల్లికో పిల్లలు ఉండొచ్చు, మన అన్నకో తమ్ముడికో పిల్లలు ఉండొచ్చు, కజిన్స్ అయి ఉండొచ్చు. సో పిల్లలు లేని ప్రపంచం అయితే లేదు కదా. సో ఎవరో ఒకరు పిల్లలు ఈ నోరో వైరస్తో సఫర్ అవ్వచ్చు కదా. అండ్ మోర్ ఓవర్, ఈ నోరో వైరస్ ఓన్లీ పిల్లలకే వస్తుందా, లేదు మనలాంటి మహానుభావులకు కూడా వస్తుందా? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ నాట్ ఓన్లీ దట్, ఒకవేళ నోరో వైరస్తో ఏ పర్సన్ అయినా సఫర్ అయితే, లేదు ఎఫెక్ట్ అయితే, దాని నుంచి బయటికి రాగలిగే అవకాశం ఏదన్నా ఉందా? కరోనా వైరస్ రాకుండా ఆపడానికి మాస్క్ వేసుకోమన్నారు, గ్లౌజులు వేసుకోమన్నారు, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోండి అని అన్నారు. మరి నోరో వైరస్కి చేతులు కడుక్కుంటే సరిపోతుందా? దీనికి కూడా మాస్క్ పెట్టుకోవాలా? వాట్ ఈస్ దట్ వీ కెన్ డూ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ నోరో వైరస్? లెట్స్ సీ అబౌట్ నోరో వైరస్. ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ వైరసెస్ దట్ లీడ్స్ టు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇల్నెస్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అది ఒక సింగిల్ వైరస్ కాదు, ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ వైరస్. ఈవెన్ మీరు కరోనా వైరస్ని తీసుకున్నా కూడా దాంట్లో డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉన్నాయి కదా. అలానే ఈ నోరో వైరస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోరో వైరస్లు ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ దట్ వన్ సింగిల్ వైరస్ ఈజ్ ఎఫెక్టింగ్ అస్. రకరకాల వైరస్లు ఒకటేసారి ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన వైరస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో బేసిక్గా అది ఏం చేస్తుంది, ఒక మనిషి యొక్క గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఏదైతే ఉందో దానిని ఎఫెక్ట్ చేస్తుంది, దానికి ఇల్నెస్ కాజ్ చేస్తుంది. గ్యాస్ట్రో ఇంటెస్టైన్ అంటే మన అన్నవాహిక ఏదైతే ఉందో, బేసిక్గా మన ఈసోఫేగస్, అది స్టమక్ అవ్వచ్చు, స్మాల్ ఇంటెస్టైన్ అవ్వచ్చు, లార్జ్ ఇంటెస్టైన్ అవ్వచ్చు. సో ఆ పర్టికులర్ పార్ట్లో అంతా కూడా ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసేలా చేస్తుంది, అక్కడ స్కిన్ మొత్తం ఎఫెక్ట్ అయ్యేలా చేస్తుంది, అక్కడ బాగా కడుపులో మంట వచ్చేలా చేస్తుంది, కడుపులో నొప్పి వచ్చేలా చేస్తుంది, కొన్నిసార్లు స్టమక్ మొత్తం క్రాంప్స్ వచ్చేలా చేసేస్తుంది అనమాట. ఇట్ కాజెస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లైనింగ్ ఆఫ్ ద స్టమక్ అండ్ ఇంటెస్టైన్స్ ఇన్ ఎడిషన్ టు సివియర్ వామిటింగ్ అండ్ డయోరియా. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఒకళ్ళ బాడీలోకి ఒకవేళ నోరో వైరస్ వచ్చింది అని అంటే వెంటనే దాని యొక్క ఇంపాక్ట్ చూపించేస్తుంది, ఎక్కువ టైం తీసుకోదు. అండ్ దాని యొక్క మేజర్ ఇంపాక్ట్ తీసుకెళ్ళడానికి హార్డ్లీ 48 hours ఈ లోపల జరగాల్సిన మొత్తం జరిగిపోతుంది. సో ఒక పర్సన్ వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారు, డయోరియాతో సఫర్ అవుతూ ఉంటారు, అండ్ డ్యూరింగ్ దట్ లైనింగ్ ఆఫ్ ద స్టమక్ ఇంటెస్టైన్స్ కూడా ఇన్ఫ్లమేట్ అయ్యే అవకాశం ఉంది. నోరో వైరస్ ఈజ్ రెసిస్టెంట్ టు మెనీ డిస్ఇన్ఫెక్టెంట్స్ అండ్ కెన్ హీట్ అప్ టు 60 degrees. ఇక్కడే అసలు అని చిక్కొచ్చి పడింది. మీరు కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది జాగ్రత్తగా గమనించినట్టయితే హాట్ వాటర్ తాగారు, ఎప్పటికప్పుడు ఆవిరిని పీలుస్తూ ఉన్నారు, అట్ ద సేమ్ టైం చేతులకి గ్లౌజులు వేసుకున్నారు, ముఖానికి మాస్క్ పెట్టుకున్నారు, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కుంటూ ఉన్నారు. మిమ్మల్ని మీరు అట్లీస్ట్ ఒక రకంగా మిమ్మల్ని మీరు ప్రివెంట్ చేసుకున్నారని చెప్పొచ్చు. బట్ ఈ నోరో వైరస్తో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు మెనీ డిస్ఇన్ఫెక్టెంట్స్. కోవిడ్ వచ్చినప్పుడు మీరు ఎక్కడెక్కడైతే ముట్టుకుంటారో వాటి మీద డిస్ఇన్ఫెక్టెంట్ కొడితే అట్లీస్ట్ కరోనా వైరస్ చనిపోతుంది అని ఒక నమ్మకం ఉండేది. కానీ నోరో వైరస్ అలా కాదు, మేబీ ఇది దాని యొక్క బాబ్ అని చెప్పచ్చు. ఏదైతేనేం, సో మీరు ఒక సర్ఫేస్ మీద డిస్ఇన్ఫెక్టెంట్ కొట్టినా సరే నోరో వైరస్ చావదు. అలానే 60 degrees హీట్ని కూడా తట్టుకోగలదు. కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు చాలామంది అన్నది ఏంటిది, మార్చ్ ఏప్రిల్లో కదా, నెక్స్ట్ ఎలాగో మే వస్తుంది కదా, ఎండ వస్తే కోవిడ్ వెళ్తుంది అని అన్నారు. అన్ఫార్చునేట్లీ అలా జరగలేదు. సెకండ్ వేవ్ కూడా వచ్చింది, సెకండ్ వేవ్ కూడా మళ్ళీ సమ్మర్ టైంలోనే వచ్చింది, అప్పుడు కూడా ఎండలో చనిపోతుంది అని అన్నారు, చావలేదు. అలానే ఈ నోరో వైరస్ కూడా 60 degrees టెంపరేచర్లో కూడా అది హ్యాపీగా బ్రతికేస్తుంది. దేర్ ఫోర్ మియర్లీ స్టీమింగ్ ఫుడ్ ఆర్ క్లోరినేటింగ్ వాటర్ డస్ నాట్ కిల్ ద వైరస్. అంటే మీరు తినే ఆహారాన్ని బాగా వేడి చేసినా, ఉడకబెట్టినా, బాయిల్ చేసినా, లేదు వాటర్లో క్లోరిన్ వేసినా
అఫ్ కోర్స్ క్లోరిన్ ఈజ్ ఎ డిస్ఇన్ఫెక్టెంట్ ఫర్ వాటర్. మీరు క్లోరినేట్ చేసిన, హాట్ వాటర్ ట్రీట్మెంట్ చేసిన ఆ మహాతల్లి నోరో వైరస్ అంత ఈజీగా చచ్చేది కాదు. అండ్ దట్స్ ద ప్రాబ్లం. అండ్ ఇంకో వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ డేంజరస్ థింగ్ ఏంటంటే ద వైరస్ కెన్ ఆల్సో సర్వైవ్ మెనీ కామన్ హ్యాండ్ శానిటైజర్స్. మనం ఈ క్రిమినల్ నుంచి తప్పించుకోవడానికి ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి హ్యాండ్ వాషెస్ అంత ఫ్రీక్వెంట్గా చేసుకోలేకపోయినా ఎస్పెషల్లీ బయటికి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ హ్యాండ్ శానిటైజర్స్ అందరూ క్యారీ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ మెట్రో స్టేషన్స్ అవ్వచ్చు, బస్ స్టాండ్స్ అవ్వచ్చు, రైల్వే స్టేషన్స్ అవ్వచ్చు, అన్ని చోట్ల కూడా హ్యాండ్ శానిటైజర్స్ అయితే ఖచ్చితంగా పెడుతూ ఉన్నారు. కానీ ఈ నోరో వైరస్ దానికి కూడా తట్టుకోగలదు. సో ఇది బాగా ప్రిపేర్ అయ్యి వచ్చింది. ట్రాఫిక్లో మనం బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటామో లేదు తెలియదు, కానీ ఇది మటుకు అన్ని ప్రికాషన్స్ తీసుకుని వచ్చింది. ఎట్టి పరిస్థితులైనా సరే నేను మనిషి బాడీలోకి వెళ్ళాలి, వాడిని హింసించి చంపేయాలి అని. వైల్ దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అవైలబుల్ టు క్యూర్ ద వైరస్, సీమ్స్ లైక్ దిస్ ఇస్ నథింగ్ లెస్ దాన్ హెచ్ఐవి కూడా క్యూర్ చేయడానికి ఏమీ లేదు. ఈ నోరో వైరస్ కూడా స్పెషల్గా ట్రీట్మెంట్ ఏమీ లేదు క్యూర్ చేయడానికి. జెనరిక్ మెడికేషన్స్ ఫర్ డయోరియా అండ్ వామిటింగ్ కెన్ హెల్ప్ క్యూర్ ద డిసీజ్. ఇన్ జనరల్గా ఒకవేళ ఒక పర్సన్ వివిధ కారణాల వల్ల ఒకవేళ డయోరియాతో కానీ వామిటింగ్తో కానీ సఫర్ అవుతూ ఉంటే ఆ పేషెంట్కి ఏవైతే మందులు ఇస్తున్నారో అవే మందులు ఈ పర్సన్ కూడా వాడుతున్నారు. బికాస్ వాళ్ళకి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ అనేది ఇంకా తెలియదు కాబట్టి. అకార్డింగ్ టు హెల్త్ అఫీషియల్స్, నోరో వైరస్ అవుట్ బ్రేక్స్ ఆర్ రేర్లీ సీరియస్. అంటే చాలా తక్కువ సార్లు మరీ సీరియస్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. బట్ ద వైరస్ కెన్ స్ప్రెడ్ ఫాస్ట్ ఇఫ్ ప్రాపర్ ప్రికాషన్స్ ఆర్ నాట్ టేకెన్. కోవిడ్ అప్పుడు కూడా ఇదే జరిగింది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తేనే కదా మనం భయపడేది. బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే హెల్త్కి సంబంధించి మనలో చాలామందికి అవగాహన లేదు. మనం ఓన్లీ తినే ముందే చేతులు కడుక్కునే రకాలు, లేదు జీవితంలో ఎప్పుడో ఒకసారి చేతులు కడుక్కునే రకాలు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు స్నానం చేసినా కూడా మీ చేతులు ఎప్పటికప్పుడు మీరు కడుక్కున్నా సరే మన బాడీలో చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. మన బాడీ లోపల చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి, మన బాడీ మీద కూడా చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. వీటికి తోడు పర్యావరణంలో ఇంకా లక్షల కోట్ల మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. వీటిలో మనకి ఏది మంచి చేస్తుంది, మనకి ఏది చెడు చేస్తుంది అనేది మనకి తెలియదు. అఫ్ కోర్స్ మనకి కొన్నే తెలుసు. ఇన్ జనరల్గా మనం కన్సిడర్ చేసినా సరే అవి మన కంటికి కనిపించవు కాబట్టి దట్స్ అ వెరీ బిగ్ ఇష్యూ. అందుకని మీరు మీ ఆరోగ్యాన్ని, మీకు తెలిసిన వాళ్ళ ఆరోగ్యాన్ని, మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని, మీ పిల్లల ఆరోగ్యాన్ని ఎంత బాగా చూసుకోగలిగితే అంత బాగా చూసుకోండి. మీరు ఒకవేళ శానిటైజర్లు కొనుక్కుని తిరగలేకపోతే సబ్బుతో కడుక్కోవడం స్టార్ట్. మీరు ఒకవేళ శానిటైజర్ని కొనుక్కోలేకపోతే అట్లీస్ట్ సబ్బులను కొనుక్కోండి. మీరు ఒకవేళ సబ్బులను వాడలేకపోతే అట్లీస్ట్ మీ చేతులు ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఉండండి. లేదు గ్లౌజులు వేసుకునైనా తిరుగుతూ ఉండండి. సో అట్లీస్ట్ ఆ గ్లౌజ్ పడేసినప్పుడైనా చేతులు కడుక్కుంటూ ఉండండి. సో ఓన్లీ థింగ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం మేక్ షూర్ చేయాల్సింది ఏంటంటే అది నోరో వైరసా, రోబో వైరసా, కరోనా వైరసా, మనిషి వైరసా, హెచ్ఐవి వైరస్, ఇవన్నీ పక్కన పెడితే ఆఫ్ కోర్స్ ప్రతి వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి కొన్ని ట్రాన్స్మిషన్ రూట్స్ ఉన్నాయి. మనం ఈ నోరో వైరస్ గురించి కూడా తెలుసుకుందాం. ఇన్ జనరల్గా మనకి తెలుస్తుంది ఏంటంటే అది శానిటైజర్లకి తట్టేసుకుంటుంది, 60 degrees టెంపరేచర్ ఉన్నా తట్టుకుంటుంది, వాటర్ని క్లోరినేట్ చేసినా తట్టుకుంటుంది, ఆహారాన్ని స్టీమ్ చేసినా తట్టుకుంటుంది. సో అలాంటి వైరస్ నుంచి మనం తప్పించుకుని తిరగాలి అంటే చాలా కష్టం. అందుకని మనం చేయగలిగిందల్లా మనం ఎంత క్లీన్గా హైజీన్గా ఉండగలిగితే, ఎంత క్లీన్గా హైజీన్గా మన లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయగలిగితే మనకు అంత మంచిది. క్లీన్గా హైజీన్గా ఉండమన్నారు కదా అని చెప్పి అతి శుభ్రం అవసరం లేదు. ఎప్పటికప్పుడు మనం ప్రికాషన్స్ తీసుకునే విధంగా ఒకవేళ ఏదైనా సర్ఫేస్ని ముట్టుకున్నట్టయితే వెంటనే వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, లేదు మోస్ట్లీ మనం బయటికి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ ఒకవేళ మనం డిఫరెంట్ సర్ఫేసెస్ని టచ్ చేయాలి అని అనుకుంటే అప్పుడు గ్లౌజెస్ వేసుకుని చేయడం, ఇలా మెయింటైన్ చేస్తూ ఉండండి. బికాస్ కోవిడ్ వచ్చిన తర్వాత తెలిసింది ప్రపంచం ఏ విధంగా ఉంది, మనుషుల యొక్క అవగాహన ఏ విధంగా ఉంది. చిన్న కోవిడ్ వైరస్ వస్తే ప్రపంచం మొత్తం అల్లల్లాడిపోయింది. జస్ట్ ఇమాజిన్ కోవిడ్ లాంటి వైరస్ ఆల్రెడీ ఉండగానే మళ్ళీ నోరో వైరస్ మనకు అవసరం లేదు కదా. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ట్రాన్స్మిషన్. ఈ నోరో వైరస్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి అసలు ఎలా స్ప్రెడ్ అవుతుంది. ఇన్ జనరల్గా పెద్ద సీరియస్గా ఏం స్ప్రెడ్ కాదు, కాకపోతే ఒకళ్ళ నుంచి ఒకరికి ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్న సంగతి మనకు ఆల్రెడీ తెలిసింది కదా. అ పర్సన్ కెన్ బి ఇన్ఫెక్టెడ్ విత్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ నోరో వైరస్ సెవరల్ టైమ్స్ ఇన్ దేర్ లైఫ్స్. సో ఒక పర్సన్ తన యొక్క జీవితకాలంలో వివిధ సమయంలో ఈ నోరో వైరస్ సఫర్ అవుతూ ఉండొచ్చు. మేబీ మనకి చాలాసార్లు కడుపు నొప్పి వస్తుంది, మనం ఇన్ జనరల్గా లైట్ తీసుకుంటాం. కొన్నిసార్లు ఆ కడుపు నొప్పి 2-3 రోజుల దాకా కూడా ఉంటుంది. సో మనం తర్వాత ఏం చేస్తాం, కడుపులో నొప్పి అని ఏదో డాక్టర్ దగ్గరికి ఎక్కడికి వెళ్తే ఒక ట్యాబ్లెట్ ఇస్తారు. రిమెంబర్ ఈవెన్ నోరో వైరస్ కూడా వాళ్ళు ఇన్ జనరల్గా డయోరియాకి, వామిటింగ్కి వాడుతున్న ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు కదా. సో మేబీ అందువల్ల తగ్గిపోతున్నామో, మేబీ హూనోస్ మనలో చాలా మందికి ఆల్రెడీ నోరో వైరస్ వచ్చి ఎఫెక్ట్ అయిపోయిందేమో. బట్ డెవలపింగ్ ఇమ్యూనిటీ టు వన్ టైప్ డజంట్ ప్రొవైడ్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ అదర్ వెరైటీస్. దిస్ ఇస్ వెరీ క్రూషియల్ అని చెప్పాలి. ఇప్పుడు ఈ నోరో వైరస్లో రకరకాల వైరస్లు ఉన్నాయని సంగతి అయితే మనకు అర్థమైంది కదా, రకరకాల స్ట్రెయిన్స్ ఉన్నాయని మనకు అర్థమైంది కదా. సో ఈ స్ట్రెయిన్స్లో ఒకవేళ మనకు ఒక పర్టికులర్ స్ట్రెయిన్ ఎఫెక్ట్ అయింది అని అనుకుందాం. ఒకవేళ మనం దానికి ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటే రేపు ఇంకో రకమైన నోరో వైరస్ మన బాడీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ అంతకుముందు నోరో వైరస్ వచ్చున్నాం కదా అని ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుందనే ఛాన్స్ లేదు.
అండ్ ఈ పిక్చర్ని కొంచెం జాగ్రత్తగా గమనించినట్టయితే కొంతమంది ఈ పిక్చర్ న్యూస్ భయపడతారు, కొంతమంది ఈ పిక్చర్ న్యూస్ ఏంటి మాస్టర్ మీరు కూడా ఇలాంటివి చూపిస్తానంటారు. రిమెంబర్, మనకి మంచి చేసేవి కొన్నిసార్లు చెడుగా ఉన్నా, డిస్కంఫర్ట్ కలిగిస్తూ ఉన్నా సరే మనం వాటి గురించి డిస్కస్ చేసి తీరాలి. అది డిసీజ్ అయినా అవ్వచ్చు, హెచ్ఐవి అయినా అవ్వచ్చు, లంచం అయినా అవ్వచ్చు, కట్నం అయినా అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. సో ఏదైతేనే ఎస్పెషల్లీ ఇది ఓరల్ టు ఫీకల్ మ్యాటర్ లేదు, ఫీకల్ ఓరల్ ట్రాన్స్మిషన్ పద్ధతిలో ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. ఎలా అంటే ఉదాహరణకు ఒకవేళ ఈ పర్సన్ బాడీలో ఆల్రెడీ నోరో వైరస్ ఉంది అని అనుకుందాం. సో ఆ వైరస్ ఎక్కడ ఉంటుంది? స్టమక్, ఇంటెస్టైన్ లోపల ఉంటుంది. సో ఇప్పుడు ఈ పర్సన్ ఏది తిన్నా తాగినా అది వాళ్ళ స్టమక్, ఇంటెస్టైన్స్ నుంచే కదా వెళ్ళేది. సో అండ్ వాళ్ళు ఫీకస్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో, ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆ వైరస్ కూడా ఉంటుంది కదా. అది వాటర్లో కలవచ్చు, సాయిల్లో కలవచ్చు, లేదు తెలియకుండా మన చేతిలోనే క్యారీ అవ్వచ్చు. బికాస్ కొన్నిసార్లు పార్టికల్స్ మన చేతిలో స్టక్ అయిపోతుంటాయి. అందుకే వాష్రూమ్స్కి, టాయిలెట్స్కి వెళ్ళిన తర్వాత చేతులు కడుక్కోమని అందుకే చెప్తారు. కొన్నిసార్లు మనం కడుక్కోకపోయినా, లేదు ఫ్లైస్, ఈ ఈగలు, దోమలు ఉన్నాయి కదా, ఎక్కడ పడితే అక్కడ ఎగురుతుంటాయి, ఎక్కడ పడితే అక్కడ చేతులు కాళ్ళు పెట్టేస్తుంటాయి, అవన్నీ వచ్చి మళ్ళీ మన చేతుల మీద, మొఖాల మీద వాళ్తూ ఉంటాయి. సో ఇలా ఏ విధంగా అయినా సరే ఆ వైరస్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి త్రూ ఈ మీన్స్ ద్వారా ఇంకో పర్సన్కి ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఆ పర్సన్కి ఎఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే ఫీకల్ మ్యాటర్ని రిలీజ్ చేస్తారో వాళ్ళు ఇంకో హోస్ట్ లాగా అయిపోతారు. అప్పుడు వాళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, ఇది నేను రీసెంట్గా తెలుసుకున్నాను. ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మనలో చాలామంది ఈ రోజున మోడర్నైజ్ అయిపోయి వెస్టర్న్ టాయిలెట్స్ యూజ్ చేస్తున్నారు. వెస్టర్న్ టాయిలెట్స్లో మనం ఫ్లష్ చేసినప్పుడు ఫ్లష్ అయిందా లేదా అనేది చూసి మనం పక్కకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, కొంతమంది దీని మీద సర్వే చేసి తెలుసుకున్నది ఏంటంటే, మనం ఫ్లష్ చేసినప్పుడు ఆ వాటర్ యొక్క స్పీడ్ ఎంతలా ఉంటుంది అంటే, ఆ వాటర్లోంచి కొంచెం మాయిశ్చర్ లేదు వాటర్ డ్రాప్లెట్స్ ఏవైతే తేలికగా ఉన్నాయో ఆ ఎయిర్ డ్రాప్లెట్స్ ఆ ఫీకల్ మ్యాటర్లో ఉన్న మైక్రో ఆర్గన్స్ ఇవన్నీ కూడా పైకి లేస్తాయి. సో మీరు ఒకవేళ ఫ్లష్ చేసి అక్కడే ఉన్నారు అని అంటే లిటరల్లీ మీరు ఆ మైక్రో ఆర్గానిజమ్స్ వాటన్నిటిని బ్రీత్ చేస్తున్నట్టు, మీ లోపలికి తీసుకుంటున్నట్టు. సో ఇప్పటి నుంచి మీరు ఎప్పుడు ఒక వెస్ట్రన్ టాయిలెట్ని ఫ్లష్ చేయాలి అన్నా ప్లీజ్ డూ రిమెంబర్, వెస్ట్రన్ టాయిలెట్ కమోడ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క లిడ్ని క్లోజ్ చేసి అప్పుడు ఫ్లష్ చేయండి. నెక్స్ట్ టైం ఒకవేళ మళ్ళీ వాష్రూమ్కి ఎవరైనా వెళ్తే వాళ్ళ లిడ్ని ఓపెన్ చేసుకుని యూస్ చేసుకుంటారు. బట్ ప్లీజ్ డోంట్ కీప్ ఇట్ ఓపెన్, ఎందుకనంటే ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని గాల్లో ఎగిరే అవకాశం ఉంది కాబట్టి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. సో ఇప్పుడు ఈ నోరో వైరస్తో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు? హూ ఆర్ ద వల్నరబుల్? లేదు ఏ గ్రూప్ పర్టికులర్గా వల్నరబుల్ అంటే అందరూ అని చెప్పాలి. ద వైరస్ కెన్ ఎఫెక్ట్ పీపుల్ అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్ బట్ ఈజ్ నోన్ టు కాజ్ సీరియస్ సిమ్టమ్స్ ఇన్ చిల్డ్రన్, ద ఎల్డర్లీ అండ్ పీపుల్ విత్ కోమార్బిడిటీస్. ఎస్పెషల్లీ పిల్లలకి ఎక్కువగా సఫర్ అయ్యే అవకాశం ఉంది, అలానే పెద్దవాళ్ళు బికాస్ వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ పీపుల్ విత్ కోమార్బిడిటీస్. కోమార్బిడిటీస్ అంటే ఏంటి? ఒకటేసారి 2-3 డిసీజెస్తో సఫర్ అవుతున్న మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి నోరో వైరస్తో కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం పెరిగిపోతుంది. బికాస్ దేర్ బాడీ ఈజ్ ఆల్రెడీ వీక్, వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ అంతగా లేదు. సో ఇమ్యూనిటీ ఎవరి బాడీలో అయితే లేదో నోరో వైరస్ వాళ్ళని ఈజీగా ఎఫెక్ట్ చేయగలదు. అండ్ వన్స్ ఇట్ ఎఫెక్ట్స్ కొన్నిసార్లు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒకవేళ ఒక పర్సన్ నోరో వైరస్తో సఫర్ అయితే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? డయోరియా, వామిటింగ్, స్టమక్ ఏక్ అంటే కడుపులో నొప్పి, గ్యాస్ట్రోఇంటెస్టైన్ అంటే మన ఈసోఫేగస్ అవ్వచ్చు, స్టమక్ అవ్వచ్చు, ఇంటెస్టైన్స్ అవ్వచ్చు, వాటన్నిటికి సంబంధించి ఏదో ఒక ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ద సిమ్టమ్స్. ట్రీట్మెంట్ ఏంటి? మనం ఇందాక తెలుసుకున్నాం కదా, దీనికంటూ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏమీ లేదు. కాకపోతే ఇన్ జనరల్గా డయోరియాకి, వామిటింగ్కి ఏ మెడిసిన్స్ అయితే ఇస్తున్నారో అవే మెడిసిన్స్తో ఇక్కడ నోరో వైరస్ వచ్చిన వాళ్ళని కూడా ట్రీట్ చేస్తున్నారు. సో ఇప్పుడు అందరికీ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, మీరు చెప్తున్నారు బాగానే ఉంది మాస్టారు, కానీ నిజంగా ఇది భయంకరమైన రోగమా కాదా, లేదా మీరు ఊరికే చెప్తున్నారు ఏదో కరెంట్ అఫైర్లో చెప్పాలని అడగచ్చు. ఇఫ్ యూ టాక్ అబౌట్ ద స్టేటస్ ఆఫ్ నోరో వైరస్, దేర్ ఆర్ 685 మిలియన్ కేసెస్ యాన్యువల్లీ. 685 మిలియన్ అంటే అంత పెద్దగా అర్థం కాకపోవచ్చు. దాన్ని ఒకవేళ ఇండియన్ నెంబర్ సిస్టంలో కన్వర్ట్ చేస్తే 68.5 కోట్లు. ప్రతి సంవత్సరం సుమారుగా 70 కోట్ల మంది ఈ నోరో వైరస్తో సఫర్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా అందులో 200 మిలియన్ అంటే 20 కోట్ల కేసులు చిన్నపిల్లలు, అండ్ దట్ టు 5 years లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. చాలామందికి తెలుసు కదా, చిన్నపిల్లలు అమ్మ కడుపు నొప్పి, అమ్మ కడుపు నొప్పి, అమ్మ కడుపు నొప్పి, కడుపు నొప్పి అంటారు. ఆబ్వియస్లీ వాళ్ళు చిన్నపిల్లలు ఎక్కడ కూడా పాకుతూ ఉంటారు, దేకుతూ ఉంటారు, ఎక్కడక్కడ వెళ్ళి చేతులు పెట్టేస్తూ ఉంటారు. సో చేతులు పెట్టడం మళ్ళీ తర్వాత అంతగా కడుక్కోరు వాళ్ళు, బికాస్ ఆబ్వియస్లీ వాళ్ళకి ఏం విషయాలు పెద్దగా తెలియవు కాబట్టి నోట్లో వేలు పెట్టేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా నోరో వైరస్ వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోతుంది, అండ్ బికాస్ ఆఫ్ దిస్ దే గెట్ ఎఫెక్టెడ్. నియర్లీ 50,000 children డై ఎవ్రీ ఇయర్. దాట్స్ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. మనలో చాలామందికి అసలు నోరో వైరస్ ఉందన్న సంగతి కూడా తెలియదు. నోరో వైరస్ వల్ల ప్రతి సంవత్సరం 50,000 మంది పిల్లలు చనిపోతున్నారు. మామూలుగా ఇన్ జనరల్గా మనిషి చనిపోతున్నారు అంటే పెద్దగా ఎవరు పట్టించుకోరు,
కానీ పిల్లలు చనిపోతున్నారు అనగానే ఒక ఎమోషనల్ పాయింట్ వస్తుంది. మరి ఇంతమంది చనిపోతున్నా మనం పట్టించుకోవట్లేదు అని అంటే ఇట్ క్లియర్లీ టెల్స్ హౌ ఇగ్నోరెంట్ అండ్ హౌ అన్అవేర్ వీఆర్. అఫ్ కోర్స్ ప్రతి దాని గురించి మనకు ఖచ్చితంగా తెలియాలని రూల్ ఏం లేదు, కానీ ఇప్పటి వరకే పరిస్థితి ఇంతలా ఉంది అని అంటే స్టిల్ వీఆర్ అన్అవేర్ ఆఫ్ ద థింగ్స్ కదా. సో అందుకనే కొన్ని అంశాలు వినడానికి, చూడడానికి, ఫీల్ అవ్వడానికి మనకి డిస్కంఫర్ట్ కలిగించినా సరే వీ నీడ్ టు టాక్ అబౌట్ దమ్. అది సమాజానికి సంబంధించింది అవ్వచ్చు, ఆరోగ్యానికి సంబంధించింది అవ్వచ్చు, విద్యకి సంబంధించింది అవ్వచ్చు, ఆర్థిక అంశాలకి సంబంధించింది అవ్వచ్చు, ఏదైనా సరే మెజారిటీ పీపుల్కి బెనిఫిట్ వస్తుంది అని అంటే ఒకళ్ళిద్దరు సఫర్ అవడంలో దాంట్లో తప్పేమీ లేదు. సో ప్రతి సంవత్సరం 50,000 మంది చనిపోతున్నారు ఈ వైరస్ వల్ల. సో హెన్స్ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. వీ నీడ్ టు ఎన్షూర్ దట్ వీ హ్యావ్ అ హెల్తీ లైఫ్ స్టైల్. అఫ్ కోర్స్ కొంతమంది ఆర్థిక కారణాల వల్ల అవ్వచ్చు, లేదా ఇతర కారణాల వల్ల అవ్వచ్చు, వాళ్ళు ఎంత ప్రాపర్ లైఫ్ స్టైల్ని లీడ్ చేద్దాం, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేద్దాం అని అనుకున్నా కొన్నిసార్లు పాసిబుల్ అవ్వకపోవచ్చు. బట్ ఈవెన్ దెన్ దే నీడ్ టు ఎన్షూర్ సమ్హౌ, ఎస్పెషలీ పిల్లలు లేదా ఒక వాళ్ళ ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ప్రస్తుతం నోరో వైరస్ అనేది ఇండియాలో కేరళ రాష్ట్రంలో బాగా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనకు తెలుస్తుంది ఏంటంటే ఇది పెద్దగా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకపోయినా బట్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం, కేరళ పక్కనే ఉంది కదా. సో ఎప్పుడైనా సరే మిగతా రాష్ట్రాలకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో బీ కేర్ఫుల్. అది కోవిడ్ అవనివ్వండి, నోరో వైరస్ అవనివ్వండి, ఏదైనా సరే మీరు హెల్తీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ మీ పిల్లలకు కూడా ఆరోగ్యం అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఆరోగ్యంగా బ్రతకాలి అంటే మనం ఏమేం చేయాలి, ఏవైతే బేసిక్ మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయో, ఎసెన్షియల్స్ ఉంటాయో అవన్నీ కూడా పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పండి. అట్లీస్ట్ వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు వాళ్ళు ఫాలో అయ్యేలాగా చూడండి. అండ్ వన్స్ దే రియలైజ్ ద ఇంపార్టెన్స్, వన్స్ దే రికగ్నైజ్ ఇట్, వాళ్ళు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు. అండ్ రిమెంబర్, పిల్లలు మంచి నేర్చుకున్నా చెడు నేర్చుకున్నా మోస్ట్లీ నేర్చుకునేది వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచే. వాళ్ళు ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో ఆ ఇంట్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అని దాన్నే వాళ్ళు ట్రీట్ చేస్తారు, దాన్నే కన్సిడర్ చేస్తారు, దాన్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు. సో అందుకనే జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి, మీ తల్లిదండ్రులను కూడా జాగ్రత్తగా చూసుకోండి, మీ ఇంట్లో ఇంకెవరున్నా సరే మీతో కలిపి జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ స్ప్రెడ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఆన్ దట్ నోట్, దిస్ బ్రింగ్స్ us టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. దిస్ ఈజ్ వివేక్ సైనింగ్ ఆఫ్.